Namaste. Welcome to Guide. India's first open university, Dr. B.R. Ambedkar University. ఎడ్యుకేషన్ ఫర్ ఆల్ నినాదంతో ముందుకు సాగుతూ ఎన్నో ఓపెన్ యూనివర్సిటీస్కి ఆదర్శంగా నిలుస్తోంది. ఉద్యోగం చేసుకుంటూనో లేకపోతే గృహిణిగా ఉంటూనో రైతుగా ఉంటూనో ఏ విధంగా ఎవరైనా సరే ఏ ఏజ్ వాళ్ళైనా సరే చక్కగా దూర విద్య డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ద్వారా హైయర్ ఎడ్యుకేషన్ని పర్స్యూ చేసే అవకాశం కల్పిస్తోంది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ. ఈ నేపథ్యంలో అసలు కోర్సులు ఏ విధంగా ఉంటూ ఉంటాయి యూనివర్సిటీలో, అదేవిధంగా అడ్మిషన్స్ ఏ విధంగా తీసుకోవాలి, స్టైఫండ్స్ ఏమన్నా వస్తూ ఉంటాయా, ఇట్లా ఇత్యాది అంశాలు చాలా సమగ్రంగా తెలియజేయడానికి మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు అంబేద్కర్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఎల్వికే రెడ్డి గారు. వారితో మాట్లాడదాం. అలాగే మీకు కూడా ఎటువంటి సందేహాలు ఉన్నా సరే చక్కగా స్క్రీన్ పైన కనిపిస్తున్న లైవ్ నెంబర్స్కి కాల్ చేయవచ్చు, సార్తో మాట్లాడవచ్చు. నమస్తే సార్. సార్, దూర విద్య డిస్టెన్స్ ఎడ్యుకేషన్ మీద చాలా మందికి డౌట్స్ ఉంటూ ఉంటాయి, ఇంకా చాలా మందికి అపోహలు కూడా ఉంటూ ఉంటాయి. అసలు ఏ విధంగా లాభదాయకంగా ఉంటుంది డిస్టెన్స్ ఎడ్యుకేషన్? అంటే ఇప్పటికే ఉన్నటువంటి మౌలిక వసతులు మానవ వనరులు ఉపయోగించుకొని లార్జ్ స్కేల్లో అంటే పెద్ద సంఖ్యలో ఉన్నత విద్యను అందించేటటువంటి ఒక లక్ష్యంతో ఏర్పాటైన విశ్వవిద్యాలయం. అంటే ప్రతిరోజు కాలేజీకి వెళ్ళేటటువంటి వెసులుబాటు చాలామందికి ఉండకపోవచ్చు. చదువుకోవాలనే జిజ్ఞాస ఉంటుంది, ఆసక్తి ఉంటుంది, ఆశ ఉంటుంది. బట్ ఆ ఆశలని వాళ్ళ కళలని నెరవేర్చుకోవడానికి ఉన్నటువంటి ఏకైక సాధనం, ఏకైక విశ్వవిద్యాలయం అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ. మీరు ఇందాక అన్నారు గృహిణులు, రైతులు, రైతు కూలీలు, కార్మికులు, శ్రామికులు ఎవరైనా సరే వయోజనులతో సహా వాళ్ళకు ఉన్నత విద్యను అందించడానికి ఉన్నటువంటి ఒక సువర్ణ అవకాశం ఈ విశ్వవిద్యాలయం 1982లో ప్రారంభమైంది. మీరు అన్నట్టుగా క్షమించాలి, దేశంలోనే మొట్టమొదటి విశ్వవిద్యాలయం. అన్ని వర్గాల వాళ్ళకి, అన్ని వర్గాల చెంతకి, ఇంకా అంటే మా నినాదం మీరు ఇందాక చెప్పినట్టుగా అందరికీ ఉన్నత విద్యతో పాటు మీ ముంగట్లో ఉన్నత విద్య. కానీ ఇవాళ మేము మీ అరచేతిలో ఉన్నత విద్య అని అంటున్నాం. అరచేతిలో ఇస్తున్నాం ఉన్నత విద్యను, అరచేతిలోకి చేరుస్తున్నాం అన్ని కోర్సులు అందిస్తూ. ఎట్లంటే బిఏ, బీకామ్, బిఎస్సి నార్మల్గా అన్ని చోట్ల ఉన్నట్టు, ఎంఏ, ఎంకామ్, ఎంఎస్సి. కానీ అందులో ఉన్నటువంటి కోర్సెస్ బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్ సైన్సెస్లో, అంటే ఎంబీఏ హాస్పిటల్ మేనేజ్మెంట్, హెల్త్ కేర్ మేనేజ్మెంట్ అని, అండ్ బీఈడి స్పెషల్ ఎడ్యుకేషన్, ఇంకా సర్టిఫికెట్ కోర్సెస్, డిప్లొమాలు, హ్యూమన్ రైట్స్లో డిప్లొమా, ఎన్విరాన్మెంటల్ స్టడీస్లో, ఎందుకంటే ఇవాళ సమాజానికి అవసరమైనటువంటి ఎన్విరాన్మెంటల్ స్టడీస్ మేము డిప్లొమా అందిస్తున్నాం. అట్లాగే ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్, మన అంగన్వాడీ టీచర్లకు అవసరమైనటువంటి అంశాలను బోధించేటటువంటి కోర్సు అది. ఇట్లా అన్ని వర్గాలకి అవసరం. ఫుడ్ అండ్ న్యూట్రిషన్ కోర్సు, ఇట్లా ఒకటి కాదు, సర్టిఫికెట్ ప్రోగ్రామ్ నుంచి పిహెచ్డి దాకా మేము అందించేటటువంటి అన్ని కోర్సులు అన్ని విశ్వవిద్యాలయాల కంటే భిన్నంగా. ఎందుకంటే మిగతా విశ్వవిద్యాలయంలో కేవలం అక్కడ పనిచేసేటటువంటి టీచర్లు పాఠాలు చెప్తారు. మా దగ్గర పాఠాలు చెప్పేవాళ్ళు రాష్ట్రంలో వివిధ విశ్వవిద్యాలయాల్లో పనిచేసేటటువంటి అధ్యాపకులు, వివిధ డిగ్రీ కాలేజీల్లో పనిచేసేటటువంటి అధ్యాపకులు, వాళ్ళతోటే నిష్ణాతులైన వాళ్ళతో రాయించేటటువంటి పుస్తకాలు మేము విద్యార్థులకు అందిస్తాం. అట్లాగే వీడియో లెసన్స్ అందిస్తాం, ఆడియో లెసన్స్ అందిస్తాం. తర్వాత లైవ్ టెలికాస్ట్ అంటే టీశాట్ నుంచి ప్రతి గురువారం ఒక్కొక్క సబ్జెక్ట్ని, ఎంపిక చేసిన సబ్జెక్ట్ని ముందే అనౌన్స్ చేసి ఆ విద్యార్థులు నేరుగా నిపుణులతో మాట్లాడచ్చు. వాళ్ళు కొంతసేపు పాఠ్యాంశాన్ని చెప్తారు, అయిన తర్వాత నేరుగా మాట్లాడి అనుమానాలను నివృత్తి చేసుకునే అవకాశం ఉంటుంది. ఓకే సార్, అట్లానే పిహెచ్డి చేసే వాళ్ళకి రీసెర్చ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. మరి రీసెర్చ్కి ఏ విధమైన ఫెసిలిటీస్ అందుబాటులో ఉన్నాయి? మా దగ్గర ఒక నార్ల గారి కుటుంబం ఇచ్చినటువంటి పుస్తకాలే 18,000 ఉన్నాయి. ఒక్కొక్క వైస్ ఛాన్సలర్, మా దగ్గర పనిచేసిపోయిన వైస్ ఛాన్సలర్, ప్రజెంట్ వైస్ ఛాన్సలర్తో సహా ఒక్కొక్కరు కనీసం అంటే 4,000-5,000 పుస్తకాలు వాళ్ళు ఓన్ కలెక్షన్స్ ఇచ్చారు యూనివర్సిటీకి. అవి కాక యూనివర్సిటీ కొనుగోలు చేసినటువంటి పుస్తకాలు లెక్కేస్తే 50,000 పైచిలకు పుస్తకాలు ఉంటాయి మా దగ్గర. ఓ పెద్ద లైబ్రరీ ఉంది, ల్యాబ్స్ ఉన్నాయి. సో రీసెర్చ్ స్కాలర్స్కి అవసరమైనటువంటి అన్ని మౌలిక వసతులు మా దగ్గర ఉన్నాయి. అండ్ అందులో రెగ్యులర్ టీచర్స్ ఉన్న సబ్జెక్టులలో మాత్రమే రీసెర్చ్ ఆఫర్ చేస్తాం. కాబట్టి ఆ టీచర్స్ పర్యవేక్షణలో వాళ్ళ బ్రహ్మాండమైనటువంటి రీసెర్చ్లు జరుగుతున్నాయి మా దగ్గర, అవి చేసుకునే అవకాశం కూడా ఉంది. ఓకే సార్, అట్లనే దూర విద్య కాబట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి ఆలోచించక్కర్లేదు అనుకుంటారు, కానీ మనకి ఏ విధంగా ఉంది ఇన్ఫ్రాస్ట్రక్చర్? అట్లాగే ల్యాబ్స్కి వాటికి కూడా అటెండ్ అవ్వాలా ఖచ్చితంగా? అంటే సైన్స్ చదువుతున్న వాళ్ళు, సపోజ్ బాటనీ చదువుతున్నారు, ఊరికే థియరీ చెప్తే ఉపయోగం ఉండదు. సో అటువంటి వాళ్ళకి కొన్ని నిర్ణీతమైనటువంటి గంటలు ప్రాక్టికల్స్, ఒక మొక్క దాని గుణగణాలని వివరించాలి, విశ్లేషించాలంటే ఆ మొక్క తీరుతెన్నులు వివరించాలంటే దాన్ని చూపించాలి ప్రాక్టికల్గా. అందుకని హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ అంటాం. అందుకని ప్రాక్టికల్స్కి 75% హాజరు తప్పనిసరి. అందుకని సైన్స్ సబ్జెక్ట్స్, అట్లాగే మ్యాథమెటిక్స్లో, స్టాటిస్టిక్స్లో ప్రాక్టికల్స్ ఉండేటివి.
ఆ ప్రాక్టికల్స్ ఉండే వాటికి మాత్రం ఖచ్చితంగా 75% అటెండెన్స్ ఉండాలి. అప్పుడు ఉన్నప్పుడు మాత్రమే పరీక్షలకు అనుమతిస్తాం. ఎందుకంటే నోవేర్ ఇన్ఫీరియర్ అని చెప్తాం మేము. మిగతా వాళ్ళతో ఎవరికి మేము తక్కువ కాదు. కాబట్టి మా విద్యార్థులు బాగా నైపుణ్యాలు సాధించాలి అని అంటే మేము ప్రాక్టికల్స్ చేయించాలి. ఇక్కడ హెడ్ ఆఫీస్లో బ్రహ్మాండమైన ఒక సైన్స్ బిల్డింగ్ సపరేట్గా, దాని పేరే సైన్స్ బిల్డింగ్. అందులో అన్ని సబ్జెక్టులకు సంబంధించిన ల్యాబొరేటరీలు ఉన్నాయి. ఏ యూనివర్సిటీకి తీసిపోయిన రీతిలో మా ల్యాబొరేటరీలు ఉన్నాయి. అక్కడ మాకు విద్యార్థులు వాళ్ళకి ఒక షెడ్యూల్ వేస్తారు, ఒక్కొక్క బ్యాచ్కి ఎంతమంది అని ఆ సబ్జెక్టుల వారీగా ఆ షెడ్యూల్ ప్రకారం వాళ్ళు వచ్చేసి ప్రాక్టికల్స్ చేసుకుంటారు. మహిళలు ఎవరైనా ఉన్నారు అంటే ఒకవేళ దూర ప్రాంతం నుంచి ప్రాక్టికల్స్కి రావాలనుకుంటే ఏదైనా ఉంటే వసతి, మాకు ఒక గెస్ట్ హౌస్ ఉంది, అందులో వసతి ఏర్పాటు చేస్తాం. 100% సెక్యూరిటీ ఉంటుంది. అన్ని ప్రాక్టికల్స్కి అయితే ఖచ్చితంగా 75 అందరికీ అటెండెన్స్ కంపల్సరీ 75%. ఒకవేళ దూరం నుంచి ఎవరైనా వచ్చి ఉండాలి అని అంటే, ఎందుకంటే వాళ్ళ టైంలో అటెండ్ కాకపోతే ఇంకోసారి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. అప్పుడు వాళ్ళ ప్లేస్లో ఉండొచ్చుకోవచ్చు ప్రాక్టికల్స్. అప్పుడు ఇక్కడికి వస్తే ఇక్కడ అవస్థ కూడా ఉంది హెడ్ ఆఫీస్లో. సార్ అట్లనే అడ్మిషన్స్ ఏ విధంగా తీసుకోవాలని చాలా మంది అడుగుతూ ఉంటారు. ఏ విధంగా తీసుకోవాలి? చాలా ముఖ్యమైన అంశం ఇది. ఎందుకంటే 2020 వరకు 18 సంవత్సరాల నిండిన ఎవరైనా సరే ఒక అర్హత పరీక్ష రాస్తే మేము డిగ్రీలో అడ్మిషన్ ఇచ్చేవాళ్ళం. కానీ 2020 నుంచి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నిబంధనలని సవరించింది. సో దాని ప్రకారం ఇంటర్మీడియట్ లేదా దానికి ఈక్వల్ అయినటువంటి కోర్సు అంటే 10th అయిన తర్వాత 2 సంవత్సరాలు ఐటీఐ కానీ పాలిటెక్నిక్ కానీ లేకపోతే ఇంకొక కోర్సు ఏదైనా సరే 2 సంవత్సరాలు ఓపెన్ స్కూల్ సొసైటీ, నేషనల్ ఓపెన్ స్కూల్ సొసైటీ ఉంది, తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ ఉంది. ఎక్కడైనా సరే ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళకి మాత్రమే మేము డిగ్రీలో అడ్మిషన్ ఇస్తాం. ఈ అడ్మిషన్ల ప్రక్రియ ఇప్పుడు జరుగుతోంది. అంటే ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ చేరాలి అని అంటే ఇంటర్మీడియట్ పాస్ అవ్వాలి లేదా దానికి సమానమైనటువంటి విద్యార్హత ఉండాలి. అది ఉన్న వాళ్ళకి మాత్రమే అడ్మిషన్ ఇస్తాం. ఆ అడ్మిషన్ ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి. అడ్మిషన్ ప్రొసీజర్ కూడా చాలా సులువుగా, ఆన్లైన్ అడ్మిషన్స్. ఎందుకనంటే ఎక్కడ తప్పులు జరగకుండా ఉండటం కోసం. ఆన్లైన్ అనగానే కొంతమందికి ఒక రకమైనటువంటి భయం వస్తుంది, అయ్యో మన కంప్యూటర్ రాదు కదా. ఏటీఎం కార్డు తీసుకొని ఏటీఎం సెంటర్కి వెళ్ళి ఆ కార్డు లోపల పెట్టగానే మనకి పైన తెలుగా ఇంగ్లీషా హిందీ అడిగినట్టు, డబ్బులు డ్రా చేసుకుంటావా అని అడిగినట్టుగా అంత సులువుగా మా అప్లికేషన్ ఫిల్ చేయొచ్చు స్టూడెంట్. రెండోది, ఇప్పుడు ఇంటర్మీడియట్ అయిపోయింది, ఇంటర్మీడియట్ బోర్డు డేటా మా దగ్గర సింక్రనైజ్ చేసాం. స్టూడెంట్ వాళ్ళ ఇంటర్మీడియట్ నెంబర్ టైప్ చేస్తే చాలు, డీటెయిల్స్ అన్ని టైప్ చేయక్కర్లేదు, మొత్తం డేటా ఆటోమేటిక్గా వస్తుంది. ఓపెన్ స్కూల్ తోటి మేము వాళ్ళు సింక్రనైజ్ చేసాం. ఓపెన్ స్కూల్లో చదువుకున్న స్టూడెంట్స్ కూడా వాళ్ళ నెంబర్ రికార్డ్ చేసి చాలు, అక్కడ అప్లికేషన్ ఓపెన్ చేసి సింపుల్గా, ఎందుకంటే BRAOU online.in పోర్టల్ అది. ఆ పోర్టల్ని ఓపెన్ చేస్తే డిగ్రీ అడ్మిషన్స్, పీజీ అడ్మిషన్స్, డిప్లొమా అని ఉంటుంది. క్లిక్ చేయగానే అప్లికేషన్ వస్తుంది. అప్లికేషన్లో వీళ్ళ నంబర్ టైప్ చేసుకుంటే ఆ డీటెయిల్స్ అన్నీ వస్తాయి. ఇంత సులువుగా ఉంటుంది. కొంచెం అడ్రస్లు అవి మార్చుకోదలుచుకుంటే మార్చుకోవచ్చు, మారిటర్ కాబట్టి. మొబైల్ నంబరు, తల్లి పేరు, మెయిల్ ఐడి, ఎందుకంటే మేము కమ్యూనికేట్ చేయడం కోసం ఇవన్నీ డీటెయిల్స్ అందులో పొందుపరచాలి. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే అపార్ ఐడి అని, అంటే పర్మనెంట్ మనకి ఆటోమేటెడ్ పర్మనెంట్ అకౌంట్ రిజిస్ట్రీ అని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అంటే ఒక విద్యార్థి ఎక్కడ కోర్సు చదువుతున్నా వాళ్ళకి సంబంధించిన అకాడమిక్ డీటెయిల్స్ అన్నీ అందులో ఉండేటట్టు. ఇప్పుడు మన ఆధార్ కార్డులో మన డీటెయిల్స్ ఎట్లా ఉంటున్నాయో అట్లా అదొకటి నెంబర్ క్రియేట్ చేసుకోవాలి. కొంచెం సాంకేతికపరమైన ఇబ్బంది ఉంటే నేరుగా అడ్మిషన్ తీసుకున్న తర్వాత కూడా అది చేసుకునే వెసులుబాటు ఒకటి కల్పిస్తున్నాం. అందుకని విద్యార్థులు ఏమి ఆ నంబర్ రాలేదు కదా అని ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మా దగ్గర ఒక 12 గంటలు ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకు పనిచేసేటటువంటి కాల్ సెంటర్ నెంబర్ టోల్ ఫ్రీ నెంబర్ ఉంది. టోల్ ఫ్రీ నెంబరు మనం ప్రేక్షకుల కోసం చెప్దాం. 1800-599-0101 నెంబర్. ఇంకొకసారి కూడా చెప్తాను, ఎవరైనా సరే అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీతో మాట్లాడాలంటే టోల్ ఫ్రీ నెంబర్ 1800-599-0101. ఇది కాకుండా 4 నెంబర్లతోటి హెల్ప్ డెస్క్, ఇది చాలా నెంబర్లు ఉంటాయి. 4 మెంబర్స్ కంటిన్యూగా ఉదయం 8 నుంచి రాత్రి 8 వరకు ఉంటారు. స్టూడెంట్ నేరుగా వెబ్సైట్లో డీటెయిల్స్ చూసుకోవచ్చు. ఒకసారి చూసుకోలేకపోతే ఈ కాల్ సెంటర్కి ఫోన్ చేయొచ్చు టోల్ ఫ్రీలో. అట్లాగే హెల్ప్ డెస్క్ ఉంటుంది 738-2929-570. 738-2929-570. లాస్ట్లో 3 నెంబర్లు మారుతాయి, 580-590-600. ఈ నెంబర్లకు కూడా హెల్ప్ డెస్క్లు ఉంటుంది. వాళ్ళు కూడా సమాచారం చెప్తారు. బట్ హెల్ప్ డెస్క్ పనిచేస్తుంటుంది 10 to 5. కాల్ సెంటర్ పనిచేస్తుంది 8 నుంచి 8 వరకు. సో స్టూడెంట్స్ వాళ్ళ అనుమానాలు కానీ వాళ్ళకి ఏదైనా అవసరమైనా సరే సమాచారం కూడా తెలుసుకోవడానికి అవకాశం ఉంది. అట్లే డెబ్ అపార్ ఐడికి సంబంధించి ఎలాంటి ఇబ్బంది ఉన్నా నేరుగా అడ్మిషన్ తీసుకున్న తర్వాత తీసుకునేటటువంటి ఒక వెసులుబాటు విశ్వవిద్యాలయం కల్పిస్తుంది.
వెబ్సైట్ లో కూడా ఈ నెంబర్స్ ఉన్నాయి ఈ కదా నెంబర్లు అన్నీ హెల్ప్ డెస్క్ అని పేరు ఉంది, Complete గా, కాంటాక్ట్ అని కూడా ఉంది సార్. complete గా, రైట్, complete. చాలా యూజర్ ఫ్రెండ్లీ ఉంది వెబ్సైట్ కూడా. మాకు మెయిల్ పెట్టచ్చు, రెస్పాండ్ అవుతాం, ఫోన్ చేయొచ్చు, రెస్పాండ్ అవుతాం, వెబ్సైట్లో చూసుకోవచ్చు, డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి, కాంటాక్ట్ అస్ ఉంటుంది అవన్నీ. ఓకే, ప్లస్ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ వ్యాప్తంగా 104 అధ్యయన కేంద్రాలు ఉన్నాయి, 104 స్టడీ సెంటర్స్ అంటారు, స్టడీస్ అధ్యయన కేంద్రాలు, లర్నర్ సపోర్ట్ సెంటర్స్ అంటారు. అట్లాగే అందులో ఒక 10 అంటే పాత జిల్లా కేంద్రాల్లో, ఉమ్మడి జిల్లాల కేంద్రాలలో రీజనల్ సెంటర్స్ ఉన్నాయి, అక్కడ స్టాఫ్ ఉంటారు. వాళ్ళందరికీ వాళ్ళ దగ్గర ఆఫీస్ ఫోన్ ఉంటుంది, వాళ్ళకి ఫోన్ చేయొచ్చు. ఆ నెంబర్లు అన్నీ కూడా వెబ్సైట్లో ఉంటాయి. ఏ ఊరు స్టడీ సెంటర్ అయితే ఆ స్టడీ సెంటర్ నెంబర్ వెబ్సైట్లో ఉంటుంది, ఆ నెంబర్కి ఫోన్ చేయొచ్చు, లేదంటే ఆ స్టడీ సెంటర్కి నేరుగా వెళ్ళి వాళ్ళతో మాట్లాడచ్చు. ఓకే సార్, ఈ దూర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు ఈ స్టడీ సెంటర్స్ని ఉపయోగించుకోవచ్చు కదా, ఏ విధంగా ఉపయోగపడతాయి ఈ స్టడీ సెంటర్స్? అంటే ఇప్పుడు అడ్మిషన్ సంబంధించి ఏదైనా అనుమానాలు ఉంటే వెళ్ళి నివృత్తి చేసుకోవచ్చు. రెండోది, ఇప్పుడు మనం ఇందాక మాట్లాడుకున్నాం, అడ్మిషన్ ఆన్లైన్లో అప్లికేషన్ ఫిల్ చేయాలి. ఫిల్ చేసిన తర్వాత వాళ్ళ సర్టిఫికేట్స్ అంటే 10వ తరగతి సర్టిఫికేట్, డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్, అట్లాగే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉండాలి కాబట్టి ఆ సర్టిఫికేట్స్ కూడా స్కాన్ చేసి అప్లోడ్ చేస్తారు. ఫోటో కింద సంతకం పెట్టి స్కాన్ చేసి అప్లోడ్ చేస్తారు. ఇవి చేసిన తర్వాత ఒకసారి చెక్ చేసుకొని ఏదైనా తప్పులు లేవు అనుకున్న తర్వాత ప్రింట్ అనే ఆప్షన్ కొట్టేస్తే వాళ్ళకి ఆటోమేటిక్గా అప్లికేషన్ ప్రింట్ వస్తుంది. ఆ అప్లికేషన్ పైన ఒక నెంబర్ వస్తుంది, ఆ నెంబర్ను ఉపయోగించుకొని ఫీజు ఆన్లైన్లోనే పే చేయాలి. ఎక్కడ నగదు లావాదేవీలు విశ్వవిద్యాలయంలో లేవు. డిమాండ్ డ్రాఫ్ట్లు, చెక్కులు, నగదు లావాదేవీలు లేవు. టీఎస్ ఆన్లైన్లో ఫీజు కట్టచ్చు, లేదంటే నేరుగా ఆన్లైన్లో ఫీజు పే చేయొచ్చు. ఇవి యూనివర్సిటీకి ఇబ్బంది లేకుండా ఉండేటట్టు, విద్యార్థులు కూడా ఇబ్బంది లేకుండా ఉండేటట్టు. ఎందుకంటే ఎవరికో డబ్బులు ఇవ్వటము, అవి ఎక్కడో పోవటం, ఈ సమస్యలు లేకుండా స్టడీ సెంటర్కి వెళ్తే అప్లికేషన్ ఎట్లా పెట్టుకోవాలనే దగ్గర నుంచి. అండ్ ఇంకొకటి ఏంటంటే, స్టడీ సెంటర్కి విద్యార్థి వెళ్ళటం వల్ల ఏ సబ్జెక్ట్స్ ఎట్లా ఉంటుంది అనే డీటెయిల్స్ అన్నీ తెలుస్తాయి, ఎన్ని క్లాసులు ఉంటాయి, వీటన్నిటి కోసం అవన్నీ వెబ్సైట్లో ఉన్నా కూడా నేరుగా మాట్లాడుకోవడానికి అవకాశం ఉంటుంది. ముఖాముఖి మాట్లాడుకోవచ్చు. ఏ సబ్జెక్ట్ తీసుకుంటే బాగుంటుందంటే అక్కడ ఒక సీనియర్ లెక్చరరే కోఆర్డినేటర్గా ఉంటారు, వాళ్ళ క్లాసులు లేని టైంలో అందుబాటులో ఉంటారు, వాళ్ళతోటి మాట్లాడవచ్చు. రెండోది, వీటన్నిటితో పాటు మేము పుస్తకాలు కూడా ఇస్తాం విద్యార్థులకి. ఈ ఫీజులోనే, ఈ తక్కువ ఫీజులోనే మేము విద్యార్థులకి ప్రింటెడ్ బుక్స్ ఇస్తాం, సైన్స్ ప్రాక్టికల్స్ ఉండే వాళ్ళకి ల్యాబ్ మాన్యువల్స్ ఇస్తాం. సో ఎవ్రీథింగ్ చదువుకునే వాళ్ళకి చదువుకున్నంత బాగుంది సార్. అట్లానే ఇప్పుడు ఈ అడ్మిషన్స్కి ఏదైనా ఏజ్ రిస్ట్రిక్షన్ ఉందా? ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు ఎవరికైనా సరే, ఇంకా ఏజ్ రిస్ట్రిక్షన్, పెద్దవాళ్ళు ఎవరైనా సరే, 90 ఏళ్ళు అయినా సరే, ఆ 90 సంవత్సరాల వాళ్ళు కూడా మా దగ్గర విద్యార్థులు ఉన్నారు. నేను లాస్ట్ టైం ఇప్పుడు చెప్పినట్టు చెప్పారు సార్, 80 ఏళ్ళు 90 ఏళ్ళు కూడా మా దగ్గర విద్యార్థులుగా ఉన్నారు. వాళ్ళు చదువుకోవాలనే ఆసక్తి ఉంటుంది, వాళ్ళు అడ్మిషన్ తీసుకుంటూనే ఉంటారు. పెద్దవాళ్ళని చాలా గౌరవంగా చూసి అడ్మిషన్ పూర్తి చేస్తూ ఉంటాం మేము. అందుకని అంటే ఇంటర్మీడియట్ పాస్ అయితే ఆటోమేటిక్గా 17 ఇయర్స్ దాటుతాయి. గతంలో అయితే ఒక నిబంధన ఉండేది 18 సంవత్సరాలు నిండి ఉండాలి అని. బట్ ఇప్పుడు ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు అనే క్వాలిఫికేషన్ ఎలిజిబిలిటీ వచ్చిన తర్వాత ఆ నిబంధన కూడా ఏం లేదు. ఇంటర్ పాస్ అయిన ఎవరైనా సరే అడ్మిషన్ తీసుకోవచ్చు. అప్పర్ ఏజ్ లిమిట్ ఓపెన్ యూనివర్సిటీలో లేదు. సార్ అట్లనే అడ్మిషన్స్కి ఇయర్లీ ఎన్నిసార్లు అడ్మిషన్స్ ఉంటాయి సార్? ఒక్కసారే ఉంటుందా? అంటే మామూలుగా యూజీసీ 2 సార్లు పర్మిట్ చేస్తుంది. జూన్, జూలై నుంచి స్టార్ట్ చేసి ఒకసారి సెప్టెంబర్, అక్టోబర్లో క్లోజ్ చేస్తారు. అండ్ జనవరిలో స్టార్ట్ చేసి ఫిబ్రవరి అట్లా క్లోజ్ చేస్తారని. అంటే మనకున్న వెసులుబాటును బట్టి సెమిస్టర్ సిస్టంలో పరీక్షలు ఇవన్నీ నిర్వహించటము, ఇతరుల మీద ఆధారపడతాం. అంటే వివిధ విశ్వవిద్యాలయాలు, ఉస్మానియా యూనివర్సిటీ నుంచి, కాకతీయ నుంచి, శాతవాహన నుంచి, మహాత్మా గాంధీ నుంచి, అన్ని యూనివర్సిటీలకి అఫిలియేటెడ్ కాలేజీల్లో మా సెంటర్లు ఉంటాయి. కాబట్టి ఈ పరీక్షలు వాటి వెసులుబాటును బట్టి 2 సార్లు ఒకసారి అని, కొన్ని కోర్సులు 2 సార్లు కూడా అడ్మిషన్లు చేస్తాం. ఈ సెషన్ అయిన తర్వాత కొన్ని కోర్సులు ఏదైనా కొత్తగా స్టార్ట్ చేయదలుచుకుంటే జనవరిలో అడ్మిషన్లు కూడా చేసే అవకాశం ఉంటుంది. ఓకే సార్, వెబ్సైట్లో ఇంకొక అంశం చూసాను నేను, ఎనీ టైమ్ అడ్మిషన్ అండ్ ఆన్ డిమాండ్ ఎగ్జామ్ అంటే ఏంటి సార్? ఎనీ టైం అంటే భవిష్యత్తులో రాబోతున్నటువంటి అది మేము ఎప్పుడైనా అడ్మిషన్ ఇవ్వడానికి, భవిష్యత్తులో చేయడానికి అవకాశం. ఎందుకంటే ఇది డిస్టెన్స్ యూనివర్సిటీ నుంచి డిజిటల్ యూనివర్సిటీ వైపు అడుగులు వేయబోతున్నాం. ఓకే, ఏంటి సార్ డిజిటల్ యూనివర్సిటీ అంటే ఏంటి? నేను విన్నాను. ఏం లేదు, ఇప్పుడు స్టూడెంట్కి మేము ఇంతకుముందు లేఖలు రాసేవాళ్ళం. ఓకే, మీ అడ్మిషన్ ఇది, మీ అడ్మిషన్ కార్డు ఇది, మీ నెంబర్ ఇది అని. ఇప్పుడు ఏం చేస్తున్నాం, అడ్మిషన్ కార్డుని డైరెక్ట్గా ఐడి కార్డు వెబ్సైట్లో డౌన్లోడ్ చేసుకునేటువంటి సిస్టమ్ ఇచ్చాం. వాళ్ళు అక్కడే ప్రింట్ తీసుకొని చేసేసుకుంటారు. అట్లాగే లేఖల స్థానంలో ఇప్పుడు SMS అయింది, ఇప్పుడు వాట్సాప్ మెసేజ్ పంపుతున్నాం, ఈమెయిల్ పంపుతున్నాం. సో ఇంకా రాబోయే రోజుల్లో స్టూడెంట్ ఫీజు కట్టగానే అతనికి ఒక సమాచారం వెళ్తుంది. ఇప్పటికే పుస్తకాలు పంపగానే ట్రాక్ చేసుకోవడానికి వీలుగా మెసేజ్ వెళ్తుంది. మనం రిజిస్టర్ పోస్ట్ అయితే మనం ఎట్లయితే ట్రాక్ చేస్తాం అట్లా స్టూడెంట్ ట్రాక్ చేసుకోవచ్చు. ఇక భవిష్యత్తులో కంప్లీట్గా డిజిటల్ అంటే కంప్లీట్ ఆన్లైన్ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు వెళ్తూ ఉంటుంది. అంటే ఫీజు పే చేయగానే ఎస్ వి రిసీవ్డ్ యువర్ ఫీజ్, దిస్ ఈజ్ యువర్ అడ్మిషన్ నెంబర్. తర్వాత ఫీజు పే చేయాలి,
నెక్స్ట్ సో దిస్ ఈజ్ టైమ్ ఫర్ పేమెంట్ ఆఫ్ ఫీజ్ అనేటటువంటి సమాచారం. అంటే సిస్టంలోనే ప్రోగ్రామింగ్లోనే ఎవ్రీ టైం ఆ స్టూడెంట్స్కి అలర్ట్ చేసేటటువంటి సమాచారం ఒకటి. రెండోది వెబ్ రేడియో ఒకటి తీసుకురాబోతున్నాం. ఓకే, త్వరలో వెబ్ రేడియో కూడా స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు యూట్యూబ్ ఛానల్స్లో మేము పాఠాలు ఇస్తున్నాం. యూట్యూబ్ ఛానల్ ఉంది, ఛానల్స్ ఉన్నాయి. ఆ ఛానల్స్ ద్వారా వీడియో లెసన్స్ దాదాపు 3000 పైచిలకు లెసన్స్ మా యూట్యూబ్లో ఉన్నాయి. వినూత్న రీతిలో స్టూడెంట్స్ని చేరుకుంటున్నారు సార్. అట్లాగే మాకు వెబ్సైట్లో కూడా IMRC అని ఉంటుంది. అంటే మాకు ఎలక్ట్రానిక్ మీడియా రీసెర్చ్ సెంటర్ అని ఒకటి. అంటే వాళ్ళు ఆడియో వీడియో లెసన్స్ని ప్రిపేర్ చేయించి చెప్పించి ఎడిటింగ్ చేయించి అప్లోడ్ చేస్తుంటారు. ఆ దాంట్లోకి వెళ్తే ఒక విద్యా గని అనే ఒక ఇది ఉంటుంది. దాని మీద క్లిక్ చేసుకోగానే మొత్తం లెసన్స్ అన్నీ కనిపిస్తాయి. ఏ లెసన్ కావాలంటే ఆ లెసన్ వాళ్ళు ఆడియో లెసన్స్ వినొచ్చు. ఓపెన్ యూనివర్సిటీ వెబ్సైట్లో ఇది కూడా ఉంది. ప్లస్ ఇందాక మీకు చెప్పినట్టు TSATలో నుంచి వస్తున్నాయి. ఇట్లా కంప్లీట్గా డిజిటల్ అనేది ఏంటంటే మొత్తం ఆన్లైన్ ప్లస్ వెబ్ బేస్డ్ ఇన్ఫర్మేషన్తో సహా మొత్తం వెళ్ళేటట్టు. ఇప్పుడు మేము దాదాపు ఒక 60% ఉన్నాం అనుకోండి. అడ్మిషన్ ప్రాసెస్ కానీ సర్టిఫికేట్కి అప్లై చేయడం కానీ ఇంకా మిగతా కూడా కంప్లీట్ చేస్తే కంప్లీట్గా డిజిటల్ వైపు వెళ్తాం. ఆ ప్రాసెస్లో ఉన్నాం ఇప్పుడు. అది నడుస్తూ ఉంది బ్యాకప్లో బ్యాక్గ్రౌండ్. సో సార్, మనం ఇందాక అనుకున్నట్టు హౌస్ వైఫ్స్ కానీ రైతులు కానీ లేబరర్స్ కానీ అట్లనే ఎవరైనా సరే అడ్మిషన్ తీసుకోవచ్చు, దూర విద్య చేయొచ్చు అన్నారు. నేను ఇంకొకటి కూడా విన్నాను, ప్రిజనర్స్ కి కూడా మీరు అడ్మిషన్స్ ఇస్తున్నారు, దూర విద్యలో వాళ్ళకి కూడా అవకాశం కల్పిస్తున్నారు. ఇక్కడ మీకు ఇంకో మాట యాక్చువల్గా ఇంకో మాట చెప్పాలి అంటే మా VC గారిని కోట్ చేస్తున్నాను నేను. ఆయన చెప్తారు, రోజు ఒక టీ తాగుతాం కదా, ఆ టీ తాగకుండా మానుకోగలిగితే ఒకటి, రెండో టీ తాగొద్దు అంటారు, రోజు ఒక టీ తాగకుండా మానేయగలిగితే మన దగ్గర డిగ్రీ చేరేయచ్చు అని చెప్తుంటారు. అంటే రోజుకు ఒక టీ కాస్ట్ ఎంత? బయట 10 రూపాయలు లెక్కేసుకున్నా సరే ఓ సంవత్సరానికి ఎంత అయింది? 3600 చిల్లర పైన అవుతుంది. మా ఫీజు 3200 సంవత్సరానికి. సో రోజుకు ఒక ఛాయ్ తాగకుండా కంట్రోల్ చేసుకోగలిగితే, అవాయిడ్ చేయగలిగితే మన డిగ్రీ చేరొచ్చు, మన డిగ్రీ కంప్లీట్ చేసుకోవచ్చు. మీరు అన్నట్టుగా ప్రిజనర్స్కి మేము ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నాం. హౌ డిడ్ ఇట్ స్టార్ట్ సార్? అసలు ఎట్లా స్టార్ట్ అయింది? అంటే ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీగా తీసుకొని విశ్వవిద్యాలయం మొదటి నుంచి దాదాపు కొన్ని సంవత్సరాలు, నాకు సంవత్సరం గుర్తులేదు కానీ చాలా సెంట్రల్ ప్రిజన్స్లో వరంగల్లో, హైదరాబాద్లో, అట్లాగే ఇంతకుముందు ఏపీలో ఉండేది కాబట్టి అక్కడ కూడా అక్కడల్లా ఉండేది. ఇప్పుడు మనం ఏపీలో లేము కాబట్టి మనకి ఇప్పుడు తెలంగాణలో ఉండేటటువంటి ప్రిజనర్స్కి కోర్సులు ఇస్తున్నాం. డిగ్రీ పీజీ కూడా ఇస్తున్నాం. పీజీ కోర్సులు కూడా ఉన్నాయి జైల్లో. కంప్లీట్ ఫ్రీ ఎడ్యుకేషన్, 1 రూపీ కూడా వాళ్ళ దగ్గర కలెక్ట్ చేయం. తర్వాత అట్లాగే ఆర్మీ సెంటర్లో కూడా స్టడీ సెంటర్ పెట్టాం. AOC దగ్గర కూడా స్టడీ సెంటర్ పెట్టాం. చాలా నామినల్ ఫీజు, పుస్తకాల ఖర్చు అటువంటిది ఉంటుంది, అది మాత్రమే కలెక్ట్ చేస్తున్నాం. రీసెంట్గా నాకు 14th నాడు మేము పోలీస్ డిపార్ట్మెంట్తో తెలంగాణ DGP గారి ఆఫీస్లో DGP గారు విశ్వవిద్యాలయం, పోలీస్ డిపార్ట్మెంటు, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఒక MOU చేసుకుంది. పోలీసుల్లో ఎవరు డిగ్రీ లేకుండా ఉండకూడదు అనే ఒక సమున్నతమైనటువంటి లక్ష్యంతో చేసుకున్న MOU అది. ఎవరి కానిస్టేబుల్స్ కానీ ASLగా ఉన్న వాళ్ళు ఇంటర్మీడియట్ ఉంటే వాళ్ళందరూ డిగ్రీ చేరి డిగ్రీ గ్రాడ్యుయేట్స్గా తయారు చేయాలనే ఉద్దేశంతో అదొక పెద్ద ముందడుగు. ఇట్లా సొసైటీలో ఉండే అందరికీ ఉన్నత విద్యను దరిచేర్చాలి అనేటటువంటి లక్ష్యంతో మేము ముందుకెళ్తున్నాం. చాలా చాలా బాగుంది సార్, వింటుంటేనే చాలా సంతోషంగా అనిపిస్తుంది. సార్, అట్లనే పెద్ద సంస్థలతో ఏమన్నా ఇంటర్న్షిప్స్ ఉన్నాయా మీకు? లెర్నింగ్ వైల్ స్టడీయింగ్ అని ఉన్నదా సార్ కాన్సెప్ట్? రాసి మనకి రిటైలర్స్ అసోసియేషన్, స్కిల్ డెవలప్మెంట్, సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన ఆర్గనైజేషన్ వాళ్ళతో చేసుకున్నాం. మొన్ననే మేము వాళ్ళకి ప్లేస్మెంట్స్ లాంటిది, అంటే ప్లేస్మెంట్స్ అంటే డిగ్రీ అయిన తర్వాత, కానీ ఇక్కడ అట్లా కాదు, స్టైఫండ్ బేస్డ్ ఎడ్యుకేషన్. ఆ స్టైఫండ్ బేస్డ్ ఎడ్యుకేషన్లోనే మా దగ్గర స్టూడెంట్స్గా ఉన్న వాళ్ళు ఎవరైనా సరే రాసి మా పోర్టల్లో ఉంది, ఆడ రిజిస్టర్ చేసుకుంటే వాళ్ళు మన టాటా వాళ్ళు వచ్చారు, అపోలో ఫార్మసీ వాళ్ళు వచ్చారు, మా దగ్గరికి వచ్చారు. మా స్టూడెంట్స్కి ఆన్ స్పాట్ ఆఫర్ లెటర్స్ ఇచ్చారు. 7,000 నుంచి 24,000 రూపాయల వరకు స్టైఫండ్ ఇస్తున్నారు. వాళ్ళు ఒక 5 రోజులు 6 రోజులు అక్కడ పనిచేసి ఒకరోజు ఆదివారం క్లాసులకు అటెండ్ అయితే సరిపోతుంది. ఓపెన్ యూనివర్సిటీ అంటే ఆదివారం క్లాసులు ఉంటాయి కాబట్టి. సో స్టైఫండ్ బేస్డ్ ఎడ్యుకేషన్ మేము అందిస్తున్నాం. ఎన్ని వేల మందికైనా సరే అందించడానికి ఆ సంస్థ సిద్ధంగా ఉంది. ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇండివిజువల్గా మనం పోయి కూడా పని చేయొచ్చు కదా అనుకోవచ్చు. ఇండివిజువల్గా మీరు వెళ్తే మీకు ఒక ఏముంటుంది, ఒక రక్షణ ఉండదు. ఇక్కడ రాసి వాళ్ళు మా విద్యార్థులు ఎవరైతే ఆప్ చేసుకొని వివిధ సంస్థల్లో చేరతారో వాళ్ళందరి తరఫున వాళ్ళు మాట్లాడతారు. ఏదైనా వీళ్ళకి సమస్యలు ఉన్నా సరే, ఇంకోటి ఉన్నా సరే, మేము రాసి రిప్రజెంటేటివ్స్ మాట్లాడుకుంటూ ఉంటాం. సో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వర్కింగ్ అవర్స్ కానీ, వర్కింగ్ కండిషన్స్ కానీ, ఇంకోటి కానీ ఇబ్బంది లేకుండా ఉండేటట్టు
రెండోది మనం 7,000 అంటున్నాం. మా దగ్గర మా వాళ్ళకి ఇచ్చిన ఆఫర్ లెటర్స్లో 13,000 15,000 కూడా ఆఫర్ చేశారు. ఓకే. సో వాళ్ళకు ఉన్నటువంటి కేసుని బట్టి. సో ఇది ఒకవైపు ఉంది. స్కిల్ ఎన్హాన్స్మెంట్ ప్రోగ్రామ్ కూడా ఇంకొకటి ఉంది మా దగ్గర. అంటే లాంగ్వేజ్ స్కిల్స్ కావచ్చు, విమెన్కి సంబంధించి కావచ్చు. మా దగ్గర ఒక సెంటరే ఉంది, స్కిల్ డెవలప్మెంట్ అండ్ వొకేషనల్ ట్రైనింగ్ అని చెప్పి. దాని ద్వారా సరే ఇంప్రూవ్ చేయడానికి, అంటే ఓన్లీ సర్టిఫికెట్ థియరీ క్లాసులే కాకుండా పోటీ ప్రపంచంలో నిలబడి ఎదుర్కొని ఉద్యోగాలు సంపాదించుకోవడానికి అనుకూలంగా అనేక అంశాలలో మేము వాళ్ళకి నైపుణ్యాలు పెంపొందించుకోవడానికి అవకాశం కల్పిస్తున్నాం. మా దగ్గర కాకుండా వీహబ్ తోటి ఒక ఎంఓఏ చేసుకున్నాం. ఇంకా కొన్ని సంస్థలతో ఎంఓఏలు చేసుకోవడానికి చర్చలు జరుగుతున్నాయి. వాళ్ళు ఇచ్చేటటువంటి శిక్షణ నిజంగా నిరుపేదలై ఉండి, రాష్ట్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం నిరుపేదలై ఉండి ఆ ఫీజు చెల్లించలేని వాళ్ళకి కొంత ఆర్థిక వెసులుబాటు యూనివర్సిటీ ఇవ్వడానికి కూడా సిద్ధమైపోయింది. మా వైస్ ఛాన్సలర్ ఆ నిర్ణయం కూడా తీసుకున్నారు. గ్రేట్ డెసిషన్ సార్. ఎర్నింగ్ వైల్ లెర్నింగ్ బాగుంది సార్. ఒక కాల్ తీసుకుందాం. హలో. హలో, నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నందిని అండి, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. సార్తో మాట్లాడండి, వింటున్నారు. ఓకే సార్. ఓకే అమ్మా చెప్పండి అమ్మా. సార్ నమస్తే సార్, నా పేరు నందిని. మీరు కెరీర్ గైడెన్స్ గురించి, డిప్లొమా కోర్సెస్ గురించి చెప్తున్నారు కదా సార్. అది ఓన్లీ ఇంటర్ వాళ్ళకేనా సార్? డిస్టెన్స్ ఎడ్యుకేషన్ గురించి, అది డిజిటలైజేషన్ వైపు వెళ్తున్నామని అన్నారు కదా, అది ఓన్లీ ఇంటర్కి సంబంధించి బేస్ చేసుకొని అదా సార్, లేదంటే గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా ఆఫర్స్ ఉన్నాయా సార్? ఇంకొకటి సార్, హౌస్ వైఫ్కి, వర్కింగ్ ఉమెన్కి ఎట్లా ఇది యూజ్ అవుతుంది అని ఒకటి సార్. ఇంకా ఏ కోర్సెస్ అవైలబిలిటీ ఉంటుంది? మా దగ్గర మీరు డిగ్రీ చదవాలనుకుంటే BAలో సోషియాలజీ, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, హిస్టరీ, ఎకనామిక్స్, తెలుగు, ఇంగ్లీష్, హిందీ ఇలాంటి సబ్జెక్టులు అన్నీ ఉన్నాయి. అందులో ఏవైనా 3 సబ్జెక్టులు ఎంపిక చేసుకోవచ్చు. అట్లాగే సైన్స్కి వస్తే బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్, జర్నలిజం, ఇట్లా అన్ని సబ్జెక్టులు ఉన్నాయమ్మా. మీరు ఏవైనా సరే 3 సబ్జెక్టులు ఎంపిక చేసుకోవచ్చు. ఒకటి. రెండోది, పోస్ట్ గ్రాడ్యుయేషన్లో కూడా ఇప్పుడు నేను చెప్పిన సబ్జెక్టులు అన్నీ ఉన్నాయి. ఇంకా కొన్ని అడిషనల్గా కూడా సబ్జెక్టులు ఉన్నాయి. తర్వాత ఇంకొకటి మీరు అడిగింది ఏంటంటే ఇంటర్మీడియట్ అయితేనా కాదు, ఇంటర్మీడియట్ పాస్ అయ్యి ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ చేరితే, అంటే నేను ఇందాక చెప్పినటువంటి స్టైఫండ్ బేస్డ్ ఎడ్యుకేషన్ ఓన్లీ ఫర్ ది ఫ్యామిలీ మెంబర్స్ ఆఫ్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ. అంటే మా యూనివర్సిటీలో అడ్మిషన్ తీసుకున్న విద్యార్థులు కానీ, లేదా ఇప్పటికే అడ్మిషన్ తీసుకొని ఉండి సెకండ్ ఇయర్ డిగ్రీ, థర్డ్ ఇయర్ డిగ్రీ చదువుతున్న విద్యార్థులకు కానీ ఈ అవకాశం ఉంది. మీరు దాంట్లో వెబ్సైట్లో ఆ రాశికి సంబంధించి రిజిస్ట్రేషన్ చేసుకుంటే మిమ్మల్ని అందరినీ ఒక డేట్ ఇచ్చి అక్కడికి పిలిపించి రకరకాల సంస్థల ప్రతినిధులు వచ్చి నేరుగా మీతో మాట్లాడతారు. రాశి రిప్రజెంటేటివ్స్ కూడా ఉంటారు. మా ప్లేస్మెంట్ ఆఫీసర్ అక్కడే ఉంటారు. మాట్లాడి మీకు ఏ ఆర్గనైజేషన్లో ఇష్టం ఉంటే వాళ్ళకి మీరు ఎట్లా ఉపయోగపడతారు అనేది అనుకుంటే అక్కడికక్కడే ఆఫర్ లెటర్స్ ఇస్తారు. కొంతమందికి ఆధార్ లింక్ లేకపోతే అక్కడికక్కడే వాళ్ళే ఆధార్ లింక్ కూడా ఫోన్కి అది లింక్ చేయించి ఆఫర్ లెటర్స్ కూడా ఇచ్చారు. లాస్ట్ నాకు డేట్ గుర్తులేదు, ఈ నెలలో ఆగస్టులో జరిగింది. దాదాపు అటెండ్ అయిన వాళ్ళలో 90% స్టూడెంట్స్కి ఆఫర్ లెటర్స్ వచ్చాయి. సార్ అట్లానే సర్టిఫికేట్ కోర్సెస్ గురించి మాట్లాడుకుందాం. సర్టిఫికేట్ కోర్సెస్ అనేవి అన్ని చోట్ల వ్యాలిడ్గా ఉంటాయా? అసలు ఏమేమి కోర్సెస్ ఉన్నాయి సార్? ఒకటి లిటరసీ అండ్ కమ్యూనిటీ డెవలప్మెంట్ అని ఒకటి ఉంది. తర్వాత NGO మేనేజ్మెంట్ అని ఒకటి ఉంది. ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ ఒకటి ఉంది. ఫుడ్ అండ్ న్యూట్రిషన్ అని ఒకటి ఉంది. మీకు పేర్లలోనే అర్థమవుతుంది. ఫుడ్ అండ్ న్యూట్రిషన్ అంటే మనకు పౌష్టికాహారం ఎట్లా ఉండాలి, హైజీన్గా ఎట్లా ఉండాలి అనేటటువంటి అంశాలు చెప్తాం. ప్రతి తల్లికి అవసరమైనటువంటి అంశాలు అవి. మనం ఎక్కడో బయట కాదు, ఇంట్లో ఉండే మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, హైజీన్గా ఉండాలంటే పుట్టిన బిడ్డని ఆహారం ఇచ్చేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో దగ్గర నుంచి ఎటువంటి ఆహారం ఇవ్వాలో కూడా ఇక్కడ ఈ అంశంలో ఉంటుంది. రెండోది NGO మేనేజ్మెంటు, ఎట్లా మేనేజ్ చేయాలి, హౌ టు స్టార్ట్ అనే NGO, అట్లాంటివన్నీ ఉంటాయి. సో ఈ ప్రతిదీ ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అంటే మనకి అంగన్వాడీ టీచర్కి ఎటువంటి తర్ఫీదు ఇస్తాము, ఎటువంటి పని చేయాలి, వాళ్ళు ఎట్లా ఉండాలి, పిల్లల సైకాలజీ ఎట్లా ఉంటుంది, ఈ అంశాలన్నీ అక్కడ ఉంటాయి. ఓకే సార్, ఒక కాల్ తీసుకుందాం. హలో మేడం, నాది నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు బాలరాజు. సార్తో మాట్లాడండి, వింటున్నారు. ఓకే ఓకే బాలరాజు గారు చెప్పండి. సార్ నమస్కారం సార్, నేను చూస్తున్నాను. అది నాది ఇంటర్ 96లో అయిపోయింది సార్ నాది ఇంటర్. అయితే ఇది ఇంటర్ మెమో పోయింది సార్, నా దగ్గర డూప్లికేట్ ఉంది. అయితే ఒక సంవత్సరం నేను ఇక్కడ చదువుకున్నా సార్, అది మళ్ళీ డిస్కంటిన్యూ అవుతుంది. MPC నాది ఇంటర్మీడియట్.
ఇక్కడ చింతలబస్తి న్యూ గవర్నమెంట్ కాలేజీలో చదువుకున్నా సార్. ఫస్ట్ ఇయర్ కొంచెం అప్పుడు హెల్త్ బాగాలేకుండా డిస్కంటిన్యూ చేసిన సార్. అక్కడి నుంచి చదవలేదు. ప్రజెంట్ ఏంటంటే ఇప్పుడు నా దగ్గర 10th మెమో ఉంది సార్ ఒరిజినల్. ఇంటర్ అది డూప్లికేట్ ఉంది సార్. ఇప్పుడు నేను ఈ అంబేద్కర్ కాలేజీలో చేరవచ్చా ఎట్లా? మీరు ఇప్పుడే ప్రోగ్రామ్ వింటున్నా సార్, మిమ్మల్ని చూడగానే మళ్ళీ ఫోన్ చేస్తున్నా. మీకు నేను చెప్తాను, ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ డూప్లికేట్ ఉందంటే జిరాక్స్ కాపీ ఉంది అని అనుకుంటున్నాను నేను. అవును సార్, అవును సార్. ఎస్, మీరు ఇమ్మీడియట్గా పోలీస్ స్టేషన్లో ఒక కంప్లైంట్ ఇవ్వండి, నా సర్టిఫికేట్ పోయింది అని. వాళ్ళు ఒక సర్టిఫికేట్ ఇస్తారు, ఒకవేళ దొరకలేదని ఇమ్మీడియట్గా ఒక అఫిడవిట్ తీసుకొని ఇంటర్మీడియట్ బోర్డులో ఒక ఫీజు పెట్టేస్తే మీకు ఇమ్మీడియట్గా సర్టిఫికేట్ ఇస్తారు. ఈ లోపు మీరు ఓపెన్ యూనివర్సిటీలో మా దగ్గర హెల్ప్ డెస్క్ వస్తే మీ జిరాక్స్ కాపీ చూసుకొని మేము డేటా వెరిఫై చేసి ఇంటర్మీడియట్ బోర్డులో మీ డేటా అవైలబుల్ ఉంటే ఇమ్మీడియట్గా అడ్మిషన్ ఇస్తాం. తర్వాత మీరు సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ చేయించుకోవచ్చు. సార్ అట్లనే మీరు ఇంతక మాట్లాడుతూ ఎంబీఏ హెల్త్ కేర్ మేనేజ్మెంట్ అని అన్నారు సార్. అంటే ఏంటి సార్, ఏ విధంగా ఉంటుంది ఆ కోర్సు? ఇప్పుడు హాస్పిటల్ నిర్వహణ, హాస్పిటల్లో ఉండే ఒక మేనేజరల్ పొజిషన్లో ఉండే వాళ్ళు ఎట్లా ఉండాలి, అక్కడ తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి, ఒక కంపెనీ మేనేజ్మెంట్ ఎట్లా ఉంటుందో హాస్పిటల్కి కూడా ఒక డిఫరెంట్ ప్రోటోకాల్స్ ఉంటాయి. పేషెంట్స్కి ఉండే రైట్స్ ఏంటి, ఇవేంటి, అక్కడ ఉన్న స్టాఫ్ని ఎట్లా పని చేయించాలి ఏంటని, ఇవన్నీ అంటే ఒక రకమైనటువంటి మెడికల్ రిలేటెడ్ అంశాలతో పాటు మేనేజ్మెంట్ అంశాలను, పాఠ్యాంశాలను బోధిస్తారు. దానికి మా దగ్గర కాకుండా అపోలో, కిమ్స్, తర్వాత మనకి దారుసల్లం దగ్గర ఒక మెడికల్ కాలేజీ, వీళ్ళతోటి ఎంఓఏ చేసుకొని ఆ 3 చోట్ల ఈ కోర్సు ఆఫర్ చేస్తున్నాం మేము. అక్కడే క్లాసులు జరుగుతాయి. అక్కడ ఉన్నటువంటి మెడికల్ ప్రొఫెసర్స్ వాళ్ళే పాఠాలు చెప్తారు, మేనేజ్మెంట్ వాళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళు పాఠాలు చెప్తారు. సో వాళ్ళకి హాస్పిటల్లో ప్రాక్టికల్స్ ఉంటాయి. ప్రాక్టికల్గా వాళ్ళు అక్కడ ఉన్నటువంటి వ్యవహారాన్ని గమనిస్తారు, ప్రాజెక్ట్ తయారు చేస్తారు. సో ఇది హాస్పిటల్ని మేనేజ్ చేయడానికి ప్లేస్మెంట్ వచ్చే అవకాశం 100% ఉంటుంది. ఓకే, అలానే ప్రొఫెషనల్ కోర్సెస్ అంటే ఏంటి సార్, మీరు ఏవి ఆఫర్ చేస్తారు? వృత్తి విద్య అంటే ఉద్యోగాలకి సులువుగా ఉండేది అని అనుకుంటాం కదా. ఎంబీఏ ఉంది, మనం ఇందాక అనుకుంటే ఎంబీఏ హెల్త్ కేర్ మేనేజ్మెంట్ ఉంది. బీఈడి ఉంది, బీఈడి స్పెషల్ ఎడ్యుకేషన్ ఉంది. బీఈడి దగ్గర ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ మనకి హెచ్జిటీలు ఉంటారు, అంటే సెకండరీ గ్రేడ్ టీచర్స్. డైట్ అంటే డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ చేసి ఉంటారు, వాళ్ళు హై స్కూల్ ప్రమోట్ అవ్వాలంటే బీఈడి ఉండాలి. సో వాళ్ళ కోసం మేము ఇది ఆఫర్ చేస్తున్నాం. ఇంకోటి అందులు, అంగవైకల్యం ఉన్నటువంటి అంటే మెంటల్లీ రిటార్టెడ్ వాళ్ళు, తర్వాత ఈ వాళ్ళకి ఎట్లా బోధించాలి, ఇప్పుడు బీఈడి అంటే ఏంటి, పిల్లలకి ఎలా బోధించాలి అనేది నేర్పిస్తారు. వాళ్ళ పిల్లల సైకాలజీ ఎట్లా ఉంటుంది, పాఠం ఎట్లా మొదలు పెట్ట చెప్పాలి, ఈ వైకల్యం ఉన్న వాళ్ళకి ఎట్లా బోధించాలి అనేటటువంటి సబ్జెక్టు బీఈడి స్పెషల్ ఎడ్యుకేషన్. అందులోకి ఎట్లా, తర్వాత మెంటల్లీ రిటార్టెడ్ వాళ్ళకి ఎట్లా, హియరింగ్ ఇంపైర్డ్ ఉంటే ఎట్లా, డఫ్ అండ్ డమ్ వాళ్ళకి ఎట్లా, ఈ 3 కేటగిరీలోనూ మా దగ్గర కోర్సెస్ ఉన్నాయి. కోర్సు ఉంది, బీఈడి స్పెషల్ ఎడ్యుకేషన్ కోర్సు ఉంది. కొన్ని సెంటర్స్లో ఆ కోర్సుని ఆఫర్ చేస్తున్నాం. ఆల్రెడీ ఆర్సీఐ అని రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్ళ రికగ్నైజేషన్ ఉన్నటువంటి సెంటర్స్లో ఇది నడుపుతున్నాం. ప్రస్తుతానికి విఐ అంటే ఇక్కడెక్కడ సెంటర్ లేకపోవడం లేదు, కానీ మిగతా 2 ఐడి అంటే మెంటల్ రిటార్టెడ్ వాళ్ళది ప్లస్ హెచ్ఐ కోర్సెస్ రన్ అవుతున్నాయి. ప్లస్ ఇవి కాకుండా మీకు చెప్పాలంటే సింపుల్గా హ్యూమన్ రైట్స్కి సంబంధించినటువంటి డిప్లొమా, విమెన్ స్టడీస్ది, కల్చర్ అండ్ హెరిటేజ్, తర్వాత మార్కెటింగ్ మేనేజ్మెంటు, ఫైనాన్షియల్ మేనేజ్మెంటు, ఇంటర్నేషనల్ రిలేషన్స్, డిజిటల్ జర్నలిజం, ఇవన్నీ డిప్లొమా కోర్సులు ఉన్నాయి మా దగ్గర. సో మీరు కూడా చేరచ్చు. సో అందుకని ఎక్కడ అంటే ఒక కన్వెన్షనల్ విశ్వవిద్యాలయం అందించేటటువంటి వివిధ రకాల ప్రోగ్రామ్స్ని, కోర్సెస్ని మేము కూడా అందిస్తున్నాం. వీటిని ఎక్కడ ఉన్నా సరే చదువుకోవడానికి అవకాశం ఉంది. అందుకని చెప్పి ఎక్కడ అంటే ఓపెన్ యూనివర్సిటీగానే అదేదో ఎందుకులే అనేది కాదు. నిజానికి మన సొసైటీలో, సమాజంలో ఆర్థికపరమైన లేదంటే సాంఘికపరమైన కారణాలతోటి అనేక మంది ఉన్నత విద్యకు దూరం అయ్యారు. వాళ్ళందరికీ అవకాశాలు లేవు. ఇప్పుడు అవకాశం ఉంది, వాళ్ళు చదువుకోవడానికి స్కోప్ ఉంది. అందుకని వాళ్ళందరినీ ఇంకా మీకు మనం మాట్లాడుకున్నాం ఇంతకుముందు, చెంచులు, గోండు, కోయ ఇటువంటి వాళ్ళకి ఉచిత విద్య అందిస్తున్నాం మేము ఈ సంవత్సరం నుంచి. ఎలాంటి ఫీజు తీసుకోకుండా కేవలం రిజిస్ట్రేషన్ ఫీజు 500 పే చేసి వాళ్ళు అడ్మిషన్ తీసుకుంటే వాళ్ళకి ఫీజు లేదు. నిరుద్యోగులు అయి ఉంటే, ఒకవేళ ఉద్యోగం చేస్తూ చదువుకోవాలంటే ఫీజు పే చేయాలి, కానీ నిరుద్యోగులు అయి ఉంటే వాళ్ళకి ఫీజు కూడా లేదు. అట్లాగే ట్రాన్స్జెండర్కి ఫీజు లేదు. ఎవరైతే ఉన్నత విద్య వైపు రాలేకపోయిన ఒక వర్గాలు ఉన్నాయో, సమాజంలో కొన్ని వర్గాలు ఉన్నత విద్య దాకా రాలేకపోతున్నారు,
వాళ్ళకి ఆర్థికపరమైన వెసులుబాటు లేక కావచ్చు, సాంఘికపరమైన కారణాలు కావచ్చు, వాళ్ళందరినీ హక్కును చేర్చుకోవడానికి అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ సిద్ధంగా ఉంది. వాళ్ళందరినీ రమ్మంటున్నాం, మీరు రండి, మా దగ్గర చేరండి, డిగ్రీ చదువుకోండి, మీరు ఫీజు కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. అట్లే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వాళ్ళకి కూడా ఫీజు లేదు, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వాళ్ళకి కూడా ఫీజు లేదు. సో ఇప్పుడు చాలా మందికి ఒక ఉంటుంది, అప్లికేషన్ రేపు పెడదాంలే, లాస్ట్ డేట్ ఇంకా ఉంది కదా అని. అది కరెక్ట్ కాదు. వెంటనే అప్లికేషన్ పెట్టుకోవాలి, రిజిస్టర్ చేసుకోవాలి. ఓకే సార్, ఒక కాల్ తీసుకుందాం. హలో, నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? అమ్మా మీరు టీవీ మ్యూట్లో పెట్టుకోండి. టీవీకి దూరంగా వచ్చి మాట్లాడండి అమ్మా. హలో, నమస్తే అండి, టీవీకి దూరంగా రండి. అవునండి, టీవీ చూస్తున్నాము ఇప్పుడు. టీవీ చూడకుండా మాట్లాడండి. మేడం నమస్తే అండి, మేము హైదరాబాద్ ఉప్పల్ నుంచి మాట్లాడుతున్నామండి. నా పేరు ఫణికుమార్. యాక్చువల్లీ మా అబ్బాయి 2 years పోలాండ్ గ్రాడ్యుయేషన్ కి పోలాండ్ వెళ్ళాడండి. 2 years అక్కడ చదివాడు, వాపస్ రావాల్సి వచ్చింది. ఒక సబ్జెక్ట్ కూడా మిగిలిపోయింది సెకండ్ ఇయర్ లో. సో ఇక్కడ అంబేద్కర్ యూనివర్సిటీలో ఆ క్రెడిట్స్ తీసుకొని ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అంటారా? ఆ క్రెడిట్ ట్రాన్స్ఫర్ పాలసీ ఉందండి, కానీ మీరు పోలాండ్ అంటున్నారు కదా, దానికి ఈక్వలెన్స్లు తీసుకోవాల్సి ఉంటుంది, సిలబస్ అవన్నీ చెక్ చేసి. అందుకని మీరు ఒకసారి ఆ సర్టిఫికెట్స్ అన్నీ తీసుకొని మా యూనివర్సిటీకి వస్తే చెక్ చేసిన తర్వాత కానీ చెప్పలేము. ఇక్కడైతే క్రెడిట్స్ తీసుకుంటాం మన ఇండియాలో అయితే. మీరు పోలాండ్ అంటున్నారు కాబట్టి సిలబస్ మ్యాచ్ కాకపోవచ్చు అని డౌట్ ఉంది నాకు. ఒకసారి ఆ సిలబస్ సర్టిఫికెట్స్ తీసుకొని రండి. ఓకే సార్, ప్రతి ఒక్కరూ చదువుకోవాలి అనే లక్ష్యంతో చాలా చక్కగా అందరికీ కూడా చేరువ చేస్తున్నారు మీ కోర్సులన్నింటినీ కూడా. అదేవిధంగా ఈనాటి కార్యక్రమంలో కోర్సెస్ అడ్మిషన్ అంబేద్కర్ యూనివర్సిటీలో ఏ విధంగా ఉంటూ ఉంటాయి అనే విషయాలన్నీ కూడా చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలు. సో చూసారు కదా, ఇది ఇవాల్టి మన గైడ్ కార్యక్రమం. నమస్తే.